ఏంటిది? డివోర్స్ పేపర్. నేను సైన్ చేశాను, నువ్వే చదివి సైన్ చేసే. సార్, మీ ఇల్లు ఆ ఇల్లాగే ఈ ఇల్లు కూడా పెద్దదిగా ఉంది సార్. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి మీకు భయంగా లేదా? భయం ఎందుకు? నాకు తోడుగా తనుంది. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదు. అతనెవరు సార్? ఇక్కడ ఎవరు లేరుగా. ఆ గదిలోకి నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు. నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థమైందా? నా మాటలు నమ్మితే నీకే మంచిది. సార్, ఈ నీళ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి కదా సార్? అవును, అది కొలను చూడగానే తెలిసిపోయింది సార్. మా గ్రామంలో కొలనులన్నీ చాలా పెద్దవిగా ఉంటాయి. మేము ఆ కొలంలో చక్కగా స్నానాలు చేస్తాం. మీరు ఒప్పుకుంటే ఇందులో స్నానం చేస్తాను సార్. ఇదేమీ కొలం కాదు, ఇది స్విమ్మింగ్ పూల్. నువ్వెందుకు కోపడుతున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. సార్, నాకెందుకో నా మీద అతనికి సందేహం వచ్చిందనుకుంటాను సార్. హలో. నన్ను వదులు. నన్నెందుకు కట్టుపడేసా? నన్ను వదులు. నీకేమనిపించింది? నన్నిక్కడికి తీసుకొచ్చావనా? నేనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నేను నిన్ను వేటాడుదామనుకున్నాను. నిన్నెప్పుడు నేను తొలిసారిగా చూశాను, అప్పుడే నిర్ణయించుకున్నాను నిన్ను వేటాడితే చాలా బాగుంటుందని. ఏంటి డార్లింగ్, నువ్వు అంత ఈజీగా నన్ను బుట్టలో పడేద్దాం అనుకున్నావా? ఓహ్, నీకున్న ఈ సౌందర్యాన్ని చూసి నేను పడిపోతాను అనుకున్నావా? నువ్వు ఎంతగానో ప్రయత్నించావులే, కానీ పాపం నన్ను ఏమీ చేయలేకపోయావు. ఏంటి డార్లింగ్, పోలీసు వాళ్ళు కదా, మీకు బుద్ధి లేదు? ఇప్పుడు నువ్వు ఇలా కూడా ఆలోచించొచ్చు. నేను రాధే నుండి లక్ష్మిగా ఎలా మారిపోయాను అని. అది ఎలా అంటే, ఒక్క మగవాడి నుండి ఈ రూపానికి ఎలా మారిపోయాను అని. సరే, ఓకే, ఇప్పుడు నేను నీకు నా కథని చెప్తాను. ఆహా, నేను నీ గురించే చెప్పబోతున్నాను. నా కథ టైటిల్ ఏంటో తెలుసా నీకు? భర్త, భార్య, ఇంకా తను. ఓరి పిచ్చోడా, బుద్ధుందా నీకు? నువ్వు ఫోన్ పెడితేనే కదా నేను వెళ్ళడానుకుంటుంది. సరే, ఓకేరా, రేపు డీటెయిల్గా చెప్తాను, ముందు ఫోన్ పెట్టు.
నన్ను క్షమించు. నేను ఏర్పాట్లు ఘనంగా చేయలేకపోయాను. చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా జీవితంలో ఒక మంచి విషయం జరిగిందంటే అది నువ్వే. నేను ఎప్పుడు కూడా నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. మీ నాన్నగారు నన్ను నమ్మి నీ చేతుల్ని నా చేతుల మీద పెట్టారు. ఆయన నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా కాపాడుతాను. నీ తోడు అలాగే నీ చేతుల్ని నేను ఎన్నడూ వదలను. నేను కూడా పూర్తిగా ప్రయత్నిస్తాను. మీకు నేను చాలా సంతోషంగా ఉంచుతాను. మీకు నేను ఏ లోటు చేయనండి. మీ కష్టం అంతా నాదేనండి. తర్వాత నా సంతోషం అంతా మీదేనండి. నేనేమన్నా చేస్తానులే. సరే పెట్టేస్తాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో తీసుకో కాఫీ. ఇంత చండాలంగా ఉందేంటి? ఈ రోజు నా మూడునే పాడు చేసావు. టెన్షన్ అవ్వకో, నేను వేరే కాఫీ తీసుకొస్తాను. ఆలోపు నువ్వు ఫ్రెష్ అయిపో. హే డార్లింగ్, ఎందుకు నువ్వు తిననంటున్నావు? తిను తిను. తర్వాత ఏమైంది? ఏమైందా? రాధే, ఇంకా ఎంతసేపు అవుతుంది? వచ్చేసాను. ఆకలిస్తుంది. వచ్చేసాను రా.
ఆ, ఎంత చండాలమైన టిఫినో. నేను తింటున్నానుగా, బానే ఉందే. నీ టిఫిన్ ని నువ్వే తిను. డార్లింగ్, సారీ చెప్పాను కదా, ఇప్పుడు క్షమించు. నేను చెవు పట్టుకొని కూడా అడుగుతున్నాను, నన్ను క్షమించవచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎందుకు? ఏం చేస్తావు? నేను షాపింగ్కి వెళ్ళాలి. ప్లీజ్ డార్లింగ్. పర్సులో ఉంది, తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు చాలా మంచివాడివి. హలో రోష్ని, నాకిక్కడ పని అయిపోయింది. నువ్వు షాపింగ్కి వెళ్తానని చెప్పావుగా, సాయం చేయడానికి రానా? వద్దొద్దు, నా షాపింగ్ అయిపోయింది. అలాగా, సరే నిన్ను పికప్ చేసుకోవడానికి ఎక్కడ రాను? లొకేషన్ని పంపు. ఇలా చూడండి, నేను మా అమ్మగారింటికి వచ్చాను. ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంటికి వస్తాను. సరే అయితే. ఇప్పుడు చెప్పు. ఒక్క నిమిషం. ఎవరేడు? చెప్తున్నాను కదా, ఈయన ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? చెప్పండి. ఎక్కడున్నా? నేను చెప్పాను కదండి, అమ్మ ఇంటికి వచ్చానని. అరే తన నదులు నా మూడంతా పాడు చేశాడు. రాధే, నువ్వెందుకని ఇప్పుడు ఇలా కూర్చున్నావు? రాధే, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? అలాంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నా. షాపింగ్కి, ఆ తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళాను. నీతో చెప్పాను కదా. షాపింగ్కి వెళ్ళొచ్చావు? అయితే సామాన్లు కొని ఉంటాగా, ఎక్కడవి? అది నేను అమ్మ ఇంట్లోనే మర్చిపోయి పెట్టేశాను. అలాగా, సరే గాని మీరు భోజనం చేశారా లేదా? యాక్చువల్గా నేను అమ్మ ఇంట్లోనే తినేశాను. నాకు ఇప్పుడు ఆకలి వేయటం లేదు. ఒక పని చేయండి, నీకోసం నువ్వేదైనా వంట చేసుకో, లేదంటే బయట ఆర్డర్ చేసుకో. నాకు బాగా నిద్ర వస్తుంది, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. పడుకుంటాను. గుడ్ నైట్. ఆ అబ్బాయి ఎవరు? అబ్బాయా? ఎవరా అబ్బాయి? అదే అబ్బాయితో షికార్లకు వెళ్ళొచ్చావు కదా. ఓ వాడా, వాడు నా చిన్నప్పటి కాలేజ్ ఫ్రెండ్. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?
నువ్వు దాని గురించి ఎప్పుడు అడగలేదే. ఒక్క నిమిషం, ఇప్పుడు నా మీద అనుమాన పడుతున్నావా? ఇలా చూడు, 2-3 మాటలు నీ దగ్గర ఫ్రెండ్లీగా మాట్లాడాను, దానికి నీ లిమిట్ దాటి వెళ్తున్నావు. అది సరే గాని నేనెందుకు నీతో చెప్పేసి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్తున్నానా అక్కడికి వెళ్తున్నానని నేనెందుకు నీతో చెప్పాలి? నువ్వు నా దగ్గర అడిగేక ముందు 100 సార్లు ఆలోచించు, అర్థమైందా? ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా తను ఖచ్చితంగా సారీ చెప్పుంటుంది కదా? తను నాకు సారీ చెప్పింది, ఒకసారి కాదు 2 సార్లు. తీసుకో. Cheers. చాలు వద్దు చాలే, ఇప్పటికే ఎక్కువైంది. వద్దు తాకు, చెప్పేది విను. నాకు ఇంకా కావాలి. వద్దు కింద పెట్టి. విక్రమ్, నువ్వేం చేస్తున్నావు? స్టూపిడ్. అరే వద్దు, చాలు వద్దు, ఎక్కువైంది. విక్రమ్, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ సో మచ్ బేబీ. లవ్ యూ. రోష్ని, ఆహా, వచ్చేసావా నా ముద్దుల మొగుడా? విక్రమ్, ఈయనే నా మొదటి భర్త, ముద్దుల మొగుడు. నమస్తే రాధే. రోష్ని, నువ్వు లోపలికెళ్ళు. రే, నువ్వు కూడా బయలుదేరు. ఎక్స్క్యూజ్ మీ, వీడు నా బాయ్ ఫ్రెండ్. తర్వాత వీడిని పార్టీకి పిలిచిందే నేను. మధ్యలో వచ్చి పార్టీ ఆపేయమనడానికి నువ్వెవరు? చెప్పేది నీకే. లోపలికెళ్ళు, నీకు మొత్తం బాగా ఎక్కింది. ఇంకొకరి ముందు పరువు తీయకు. అసహ్యమా? నువ్వేరా నా జీవితాన్ని అసహ్యం చేసింది. అరే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదురా, కానీ నేను ఏం చెయ్యాలి? కానీ మా నాన్నకి విక్రమ్ అంటే నచ్చలేదు కదా. ఆ తర్వాత ఇంకో దారి లేక నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ బలవంతంగా విక్రమ్ని పెళ్లి చేసుకుని ఉంటే నాన్న ఆస్తి అంతా చారిటీకి ఇచ్చేసి ఉండేవారు. నేను పెళ్లి ఇందుకోసం నిన్ను చేసుకున్నా, ఎందుకంటే నువ్వు చాలా సింపుల్. తర్వాత నేను ఏమనుకున్నానంటే పెళ్లి చేసుకున్నాక నా జీవితాన్ని ప్రశాంతంగా జీవించొచ్చని. కానీ బట్ యు ఆర్ స్ట్రాంగ్. Don't be upset, baby. Enjoy the moment. Here is your drink. హలో మిస్టర్ హస్బెండ్, నీకు చెప్పాను కదా మీ మ్యారేజ్ ఒక డ్రామా అని. అప్పుడెందుకు నువ్వు మధ్యలో వస్తున్నావా? పోరా, తను నన్నే ప్రేమిస్తోంది. చల్ బేసాలే, పో.
ఏం చేస్తున్నా చూడు. నీకెంత ధైర్యం ఉంటే విక్రమ్ మీద చేయి వేస్తావు? తెలియటం లేదా నా బేబీతో నేను బిజీగా ఉన్నానని? ఎంత ముద్దుల పెదాలు, వయ్యారాలు, పొరిపాలు. సారీ బేబీ. ఏంటే మీరు వ్యాపారం చేస్తున్నారా ఇంకేమైనా చేస్తున్నారా? వ్యాపారం మీద శ్రద్ధ చూపించండి. ఒక పైసా ఏమైనా అంటున్నారా? అడిగితే కలెక్షన్ లేదంటున్నారు. మీరు ఎక్కువగా టెన్షన్ అవ్వకండి, డబ్బులు వస్తాయి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనేమన్నా బతకలేదు అనుకుంటున్నావా? నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పు నాయనా. ఏడో బాక నాయనా, ఏదైనా చెప్పు నాయనా. నాన్నగారు ఆస్తి నా చేతులకి రానంత వరకు నేను నీకు చచ్చిన డైవర్స్ ఇవ్వను. లేదంటే నువ్వు ఒక పని చెయ్యి, మా నాన్ని నా దారికి అడ్డు రావద్దని చెప్పు. తర్వాత ఆయన ప్రాపర్టీ అంతా నాకే సొంతం అవుతుంది. ఆ తర్వాత నీకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, సరేనా? మీరందరూ చాపడానికి ముందు బాంబు పేల్చాలిగా.